గట్టి కొబ్బరి పచ్చడి ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా సాత్విక్ మీలు, చాలా కంఫర్టింగ్గా అనిపిస్తుంది. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా లేదు, టొమాటో కూడా వాడడం లేదు. ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి దానిలో 2 ఫుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 ఫుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి చాలా కొంచెం నూనె మాత్రమే యాడ్ చేస్తున్నాను. 5 ml ఆయిల్ అంతే వేసి అది వేగనివ్వండి పప్పులన్నీ కూడా. ఇంతలోపు దీనిలోకి మనం ఎండుమిర్చి కారం కోసం వాడుకుంటున్నాం. నేను ఇక్కడ 6 ఎండుమిర్చి తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేశాను. స్పైస్ లెవెల్ మీడియం స్పైస్ లెవెల్కి ఇది సరిపోద్ది. ఇంకా కారం తక్కువ తింటారు అంటే తగ్గించుకోవడమే. ఎండుమిర్చి కూడా వేయించిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, అలానే మీ చూపుడు వేలు ఎంత పొడవు ఉందో దానిలో 1/2 పొడవు 3 రెక్కలు చింతపండు రేకలు తీసుకుని అవి కూడా వేసి వేయించండి. పప్పు కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీనిలోకి 1.5 కప్పు కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాను నేను. లేదు మీ దగ్గర కొబ్బరి కాయ ఉంది అంటే బ్రేక్ చేసిన తర్వాత 2 పార్ట్స్ అవుతుంది కదా, దానిలో చిన్న పార్ట్ని మీరు యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాకనే మనం కొబ్బరి యాడ్ చేస్తున్నాం, లేదంటే కొబ్బరి కలర్ చేంజ్ అయిపోయి త్వరగా మాడు పట్టేస్తుంది. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రెష్ కొబ్బరి వాడుతున్నారు, అప్పుడే కొట్టిన కొబ్బరికాయ నుంచి వచ్చిన కొబ్బరి తురుము వాడుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా ముందు ఈ పప్పు, చింతపండు, ఎండుమిరపకాయని మిక్సీ కొట్టుకుని తర్వాత డైరెక్ట్గా మిక్సీ జార్లో కొబ్బరి తురుము యాడ్ చేసేసి మిక్సీ కొట్టుకోండి. ఇలా నేను ఎందుకు యాడ్ చేశాను ఈ ప్యాన్లోకి అంతా ఒకేసారి ఎందుకు మిక్సీ పడుతున్నాను అంటే కారణం ఏంటంటే ఇది ఫ్రెష్ కొబ్బరి తురుము అయితే కాదు, ఫ్రోజన్ది. అందుకు నేను అంతా కలిపి కొంచెం వేడెక్కుతుంది కదా కొబ్బరి అన్న దాంతో నేను మిక్సీ జార్లో యాడ్ చేశాను. తర్వాత పెద్ద మిక్సీ జార్లో యాడ్ చేసిన తర్వాత దీనిలోకి 1 ఫుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టాను. ఇలా మిక్సీ అంతా కలిపి మిక్సీ పట్టుకుంటే కనుక ఖచ్చితంగా మీ మిక్సీ సౌండ్ చేస్తుంది. ఎందుకంటే పప్పు, ఎండుమిర్చి, చింతపండు అనేవి బ్లేడ్కి అక్కడక్కడ తగులుతాయి కాబట్టి. ఫస్ట్ బరగ్గా మిక్సీ పట్టిన తర్వాత నేను 1/2 గ్లాస్ వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పేస్ట్లా చేసుకున్నాను. అంతే, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఈ రెసిపీకి లైఫ్ చాలా తక్కువ. ఉదయం చేసుకుంటే సాయంత్రానికి ఫినిష్ చేసుకోవాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. ఇడ్లీ, దోశ, రైస్లోకి బాగుంటుంది.